నేను నీకు స్తుతియాగమును అర్పించదును. చూసారా, దేవునితో అంటున్నాడు, దేవునితో ఒక ఒప్పందము కుదుర్చుకో, ఒక మొక్కుబడి చెల్లించు. ఈ జీవితం ప్రభా ఇక నీకే అప్పగిస్తాను నాయన. నీవు నడిపించే మార్గంలో తప్ప నా సొంత మార్గంలో నేను నడవను ప్రభా. లోక శరీర నేత్రాశ జీవపు డంబములో నేను ఆశ చూపించను ప్రభా. నీ రాజ్యం వైపు మనసు పెడతాను. ఈ లోకపు మురికిని నేను అంటనివ్వను. ఒప్పందము చేసుకో, మొక్కుబడి చేసుకో. మొక్కుబడి చేసుకున్న వాళ్ళ గురించి ఏమని రాస్తున్నాడు కీర్తనకారుడు? రాస్తున్నాడు, స్తుతి యాగములు అర్పించువాడు నన్ను మహిమపరచుచూ ఉన్నాడు, నేను వానికి రక్షణ మార్గము చూపించినట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాడు. 50:21 అనుకుంటాను కీర్తన. చదవండి. స్తుతి యాగములు అర్పించువాడు నన్ను మళ్ళీ చెప్పండి కొటేషన్. 50:23 స్తుతి యాగములు అర్పించువాడు నన్ను మహింపరచుచూ ఉన్నాడు, నేను వానికి దేవుని రక్షణ మార్గము చూపించినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనుచూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటండి? నిన్ను కూడా ఒక మొక్కుబడి దేవునితో చేసుకో ముందు, తర్వాత చెల్లించడం ఆరంభించు. దినదినము నీతో చెప్పాను ప్రభా, నేను అటు చూడను, అటు చేయను, ఆ మార్గము నేను పోను. నీతో చెప్పుకున్నాను ప్రభా, మళ్ళీ పాపం జోలికి నేను పోను, మళ్ళీ దురాశల వైపు పోను, శరీరాశ నేత్రాశ జీవపు డంబం వైపు నేను పోను. నీవు ఆయనతో ఒప్పందం చేసుకుంటే అప్పుడు స్తుతియాగాలు చెల్లించే కృప దినదినము నీ జీవితంలో దొరుకుతుంది. ఎప్పుడైతే నీ నోట్లో నుంచి స్తుతులు వస్తాయో అప్పుడు ఆయన నీ స్తుతుల మీద ఆసీనుడవుతాడు, నీతో ఉంటాడు, నీ ఇంటిలో ఉంటాడు. ఎక్కడ నీవు ఆయన్ని స్తుతించడం మొదలు పెడతావో అక్కడికి ఆయన వచ్చి నిన్ను ఆదరిస్తాడు, నీకు రక్షణ మార్గం చూపిస్తాడు, రక్షణ మార్గంలో నిన్ను నడిపిస్తాడు. నీకు ఏ అపాయము రాకుండా సురక్షితముగా నివసింపచేస్తాడు. కాబట్టి 13 వచనాలు మీతో పంచుకున్నాను. ఇంటికి వెళ్ళి మళ్ళీ ధ్యానించండి. అంతేకాదు ఇదిగో యూట్యూబ్లో కూడా వచ్చేసింది, మళ్ళీ మళ్ళీ పెట్టుకొని వినండి. దావీదు తన జీవితం గురించి రాస్తున్నాడు అనుకోవద్దు, దావీదు యేసుక్రీస్తు ప్రభు గురించి రాస్తున్నాడని అనుకోవద్దు. దావీదు నీ గురించి నా గురించే రాస్తున్నాడు. తల వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము, ప్రభువుని అడుగుదాము. విన్న మాటలు ప్రభువా నా జీవితంలో నెరవేర్చు నాయన. భయము ఆవరించింది ప్రభా, అనుమానము చింతలు వేధిస్తున్నాయి ప్రభా, ధైర్యము చెడిన మెట్టులో బ్రతుకుతూ ఉన్నాను ప్రభా. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను విడిపించు, నన్ను కాపాడు ప్రభా. నీ బిడ్డగా నిత్యత్వములో జీవపు వెలుగులో సంచారం చేసే జీవితం నాకు దయచేయి ప్రభా. ఈ లోకంలో ఏదీ నాకు అక్కర్లేదు ప్రభా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాము. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా నీ పరిశుద్ధ పాద సన్నిధిలోనికి మమ్మల్ని ఈ విధముగా తోడుకొని వచ్చి జీవపు వెలుగుతో సంబంధించిన మాటలు మాతో మాట్లాడావు ప్రభా. మా హృదయంలో ఉన్నటువంటి కలత, భయము, చింత, అనుమానము అంతా తీసివేసి నూతన బలము మాకు కలుగజేశారు నాయన. ఈ నూతన బలముతో, నూతన శక్తితో ఆవరింపబడిన వారమై అనుమానం లేకుండా, చింత లేకుండా నా ప్రభు నన్ను విమోచించి ఉన్నాడు, విడిపించి ఉన్నాడు, ఆయన నన్ను జీవపు వెలుగులోనికి తీసుకెళ్ళే దినం వరకు నమ్మకంగా నాకు తోడుగా నా పక్షాన ఉంటాడు అనే విశ్వాస జీవితాన్ని ఈ దినం నుండి ఆరంభించడానికి మా అందరికీ దయచేసి నడిపించమని మా ప్రభా నీ కృపాక్షేమములతో బిడ్డల్ని ఆవరించి భద్రపరిచి